హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ మేకర్స్. టుడే విజయవాడ నుంచి బెంగళూరు మేము ఎలా వెళ్ళాలో చూపిస్తాం. ఒకసారి చూడండి, ఇది బెంజ్ సర్కిల్ అనమాట. సో మేము ఇంటర్సిటీ బస్ అయితే బుక్ చేసుకున్నాం, విజయవాడ టు బెంగళూరు. ఒకసారి చూడండి బస్సు లోపల ఎలా ఉంటుందో. పైన వచ్చేసి స్లీపర్, కింద వచ్చేసి సిట్టింగ్ అనమాట. సో మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇది తెలుసు కదా, వారధి ఎంట్రన్స్ అనమాట. సో మేము స్టార్ట్ అయ్యేపాటికి రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయ్యామండి విజయవాడలో. మేము మార్నింగ్ 10కి అలా చేరుకున్నాం. 9:30 to 10, 14 hours జర్నీ అయితే పట్టింది విజయవాడ టు బెంగళూరు. మధ్యలో చీరాల కాదు, చీరాలు దాటిన తర్వాత ఒక దాబా దగ్గర అయితే ఫుడ్కి ఆపాడు. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అనమాట. హైవే పక్కనే ఉంది ఇది. సో మేము మార్నింగ్ 7కి అలా బెంగళూరు సిటీకి అయితే ఎంటర్ అయ్యాం. కోలార్ అనమాట. సో బెంగళూరు సిటీ ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది లాస్ట్ స్టాప్ వచ్చేపాటికి. మా స్టాప్ వచ్చేసి మెజెస్టిక్. సో బెంగళూరులో ట్రాఫిక్ రూల్స్ అయితే బాగా పాటిస్తున్నారండి. అసలు ఎక్కడ చూసినా హెల్మెట్ లేకుండా అయితే కనిపిస్తలేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎనమాలు కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ రూల్ అనమాట. డ్రైవింగ్ అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అందరూ ఖచ్చితంగా పాటిస్తున్నారు, సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కూడా. సో మేము మ్యాజెస్టిక్ బస్ స్టాండ్లో అయితే దిగాము. బస్ దిగి మెట్రో అయితే ఎక్కాము. మా డెస్టినేషన్ వచ్చి సౌత్ ఎండ్ సర్కిల్. సో చూడండి, ఇది మ్యాజెస్టిక్ బస్ స్టాప్. సో మేము మెట్రో అయితే ఎక్కుతున్నాం. మ్యాజెస్టిక్లో ఎక్కి తర్వాత సౌత్ ఎండ్ సర్కిల్లో దిగాలి. ఒకసారి చూడండి, మెట్రో ట్రైన్ వస్తుంది ఇప్పుడు. సో 5 stops అనమాట మేము ఎక్కింది. 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మెట్రో. ఇది మెట్రో మ్యాప్ అనమాట. స్టాప్ నుంచి స్టాప్కి ఎక్కడికి వెళ్ళాలి మనం మెట్రో మ్యాప్ చూసుకుని మన స్టాప్ ఎక్కడో చూసుకోవచ్చు. సో మేమైతే రీచ్ అయిపోయాం ఆ డెస్టినేషన్కి. సౌత్ ఎండ్ సర్కిల్. మా లాడ్జ్ కూడా ఇక్కడే ఉందండి. సో మేము బెంగళూరు అయితే ఎలా చేరుకున్నామో చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బెంగళూరు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాం, బెంగళూరులో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా. సో ఇది మా రూము. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.